గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు క్లాస్లో మనం స్త్రీల చట్ట సంబంధ నియమాలు లీగల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ గురించి చెప్పుకుందాం. స్త్రీల కోసం భారత రాజ్యాంగం అలాగే దాని ఆధారంగా రూపొందించబడినటువంటి చట్టాలు ఏమైతే ఉన్నాయో వాటి వలన బాలికలు మరియు స్త్రీల కోసం అనేక నియమాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, అలాగే ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా స్త్రీలకి ఎంతో సహాయకారిగా ఉండడమే కాకుండా వారి హక్కుల్ని న్యాయబద్ధంగా అనిపించడంలో కూడా సహకరిస్తున్నాయి. కాబట్టి భారత రాజ్యాంగం అలాగే భారత చట్టాల్లో స్త్రీలకు సంబంధించి ఎలాంటి లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఏంటి అనే దాని గురించి ఈ క్లాస్లో మనం చెప్పుకుందాం. అందులో ఫస్ట్ వన్ కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజెస్, రాజ్యాంగ అధికారాలకు సంబంధించి. ఫస్ట్ ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు స్త్రీ పురుష భేదం అనేది ఏమీ లేకుండా అందరూ కూడా సమానమే అనేటటువంటి విషయాన్ని చెప్పేది ఆర్టికల్ 14. తర్వాత ఆర్టికల్ 15 అనేది 15లో 1 మతం, జాతి, కులం, లింగం, పుట్టుక, స్థానం మరే విషయం ఆధారంగా కూడా ఏ పౌరుని పట్ల కూడా రాజ్యం అనేది ఎప్పుడూ కూడా వివక్షత చూపించకూడదు అనేది ఆర్టికల్ 15(1). అందులో పర్టికులర్గా స్త్రీలకి మరియు పిల్లలకి అనుకూలంగా రాజ్యం ఎలాంటి స్పెషల్ ప్రొవిజన్స్ అన్న చేయొచ్చు అనేది ఆర్టికల్ 15(3)కి సంబంధించినటువంటి అంశం అన్నమాట. తర్వాత ఆర్టికల్ 16 కానీ మనం చూసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ ఏదైనా వాటికి సంబంధించిన నియామకానికి సంబంధించిన విషయాల్లో పౌరులందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అని చెప్పేది ఆర్టికల్ 16 సంబంధించి. అలాగే ఆర్టికల్ 39A సంబంధించి స్త్రీలు పురుషులు కూడా సమానంగా సరిపడినంత జీవనాన్ని పొందడం కోసం తగిన విధంగా గవర్నమెంట్ విధాన నిర్ణయాలు అనేవి చేయొచ్చు అనేసి చెప్పేది ఆర్టికల్ 39A అనేది. అలాగే ఆర్టికల్ 39D వచ్చేటప్పటికి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈక్వల్ వర్క్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈక్వల్ రెమ్యూనరేషన్ అందేలాగా గవర్నమెంట్ విధాన నిర్ణయం చేయొచ్చు అనేది ఆర్టికల్ 39Dకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 42 అనేది పనిలో న్యాయబద్ధమైన అలాగే మానవాత్మక పరిస్థితులను సాధించేలా చూస్తుంది. దీన్ని బేస్ చేసుకుని స్త్రీలకు సంబంధించి మెటర్నిటీ లీవ్స్ ఇలాంటి వాటికి సంబంధించిన రూల్స్ అనేవి రూపొందింపబడ్డాయి. అది ఆర్టికల్ 42కి సంబంధించింది. అండ్ ఆర్టికల్ 46 చూసేటప్పటికి మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విద్య అలాగే ఆర్థిక అభిరుచుల పట్ల వారు సామాజిక న్యాయం అలాగే అన్ని రకాల దోపిడీ నుంచి కూడా రక్షింపబడటానికి గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది అని చెప్పేది ఆర్టికల్ 46. అలాగే ఆర్టికల్ 47 వచ్చేటప్పటికి గవర్నమెంట్ అండర్లో ఉండేటువంటి ప్రజల యొక్క పోషణ స్థాయిని అలాగే వారి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుతుంది అని తెలియజేసేది ఆర్టికల్ 47. అలాగే ఆర్టికల్ 51A చూసేటప్పటికి భారతదేశ ప్రజలందరి మధ్య కూడా హార్మోనియస్ అలాగే బ్రదర్హుడ్ భావన ఏమైతే ఉందో ఆ సౌభ్రాతృత్వ భావన అనేది రాజ్యం పెంపొందిస్తుంది అని తెలియచెప్పేది ఆర్టికల్ 51A. అందులో వెరీ పర్టికులర్గా స్త్రీల గౌరవానికి భంగం కలిగించేటటువంటి ఆచరణలు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ అనేది కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తుంది అని చెప్పేది అందులో మళ్ళీ ఈ నిబంధన 51Aలో ఈ. అండ్ నెక్స్ట్ వన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పంచాయతీలో లోకల్ బాడీ గవర్నింగ్ సంబంధించి చూసుకున్నప్పుడు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా 1/3% తగ్గకుండా స్త్రీలని ఎన్నుకోవాలి అని తెలియచెప్పేది ఆర్టికల్ 243(J)(4). అందులో స్త్రీలను ఎన్నుకోవడంలో వెరీ పర్టికులర్గా SC, ST రిజర్వేషన్ వీటన్నిటితో సహా
ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతి స్థాయిలోని కూడా పంచాయతీలో చైర్పర్సన్ని 1/3% తక్కువ కాకుండా కంపల్సరీ స్త్రీలకి రిజర్వ్ చేయాలి అనేది ఆర్టికల్ 243D(4)కి వస్తుంది. తర్వాత ఆర్టికల్ T3కి వచ్చేటప్పటికి ఇక్కడ D4 అనేది పంచాయతీ స్థానాలకు సంబంధించి అయితే, ఇక్కడ T3 అనేది ప్రతి మున్సిపాలిటీ స్థానాలకు సంబంధించి 1/3% తగ్గకుండా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా స్త్రీలను ఎన్నుకోబడాలి అనేది T3కి. అలాగే T4 243T4 సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాలకి స్త్రీలు ఎస్సీ ఎస్టీలని రిజర్వ్ చేయాలి అని చెప్పేటటువంటి నిబంధన ఆర్టికల్ 243T4కి T4లో చెప్పడం జరిగింది. అలా కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజెస్ సంబంధించి స్త్రీలకి ఫేవర్గా ఉండేటటువంటి ఆర్టికల్స్గా వీటిని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా స్పెషల్ లాస్ అవి మనం చూసుకున్నప్పుడు లీగల్ ప్రొవిజన్స్ చట్టపరమైన నిబంధనలకు వచ్చేటప్పటికి భారత రాజ్యాంగం ఏమైతే అధికారాలను కల్పించిందో అవి కంపల్సరీ అమలయ్యేటట్లు చేయడం కోసం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి చట్టపరమైనటువంటి నిబంధనలుగా చట్టాలను చేస్తాయన్నమాట. అలా చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో వెరీ పర్టికులర్ ఫస్ట్ వన్ ఐపీసీ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ 1860. ఈ చట్టం క్రింద చెప్పబడేటటువంటి సెక్షన్స్ అన్నీ కూడా స్త్రీలకి జరిగేటటువంటి అన్యాయాలు ఏమైతే ఉన్నాయో ఆ అన్యాయాలకు సంబంధించి శిక్షార్హ ఈ సెక్షన్స్ క్రింద వాటికి సంబంధించిన నిందితులు శిక్షింపబడుతూ ఉంటారు. అందులో ఒక్కొక్కటి చూస్తే మనకి ఇక్కడ ఐపీసీ సెక్షన్ 376 అనేది స్త్రీ బలాత్కరింపబడినప్పుడు నిందితులకు శిక్ష పడేటటువంటి దాన్ని చెప్పేది. అండ్ నెక్స్ట్ ఐపీసీ సెక్షన్ 363 నుంచి 373 వరకు ఉండేటటువంటి సెక్షన్స్ అన్నీ కూడా వేరు అవసరాల కోసం స్త్రీని కిడ్నాప్ చేయటం, నిర్బంధం చేయటం, వీటికి సంబంధించినటువంటి శిక్షల గురించి తెలియజేస్తాయి. అలాగే కట్నం కోసం హత్య చేయటం, వరకట్న చావులు అలాంటి ప్రయత్నాలు చేసేవారికి శిక్షలను విధించేవి ఐపీసీ సెక్షన్ 302 అండ్ 304B సంబంధించినవి. అలాగే నెక్స్ట్ ఐపీసీ వేధింపులకు సంబంధించినటువంటి చట్టం ఐపీసీ సెక్షన్ 354. నెక్స్ట్ టార్చర్, అది వెరీ పర్టికులర్గా అది సైకలాజికల్ కావచ్చు లేదా ఫిజికల్గా కావచ్చు. టార్చర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి శిక్షలు ఐపీసీ సెక్షన్ 498A ప్రకారం విధిస్తారు. అండ్ నెక్స్ట్ సెక్సువల్ హెరాస్మెంట్ ఏదైతే ఉందో లైంగిక వేధింపులకు సంబంధించింది అది ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం ఆ నిందితులు శిక్షార్హులు. అలాగే ఇంపోర్టేషన్ ఆఫ్ గర్ల్స్, బాలికల దిగుమతి ఏమైతే ఉందో అది ఐపీసీ సెక్షన్ 366B ప్రకారం వాటికి సంబంధించినటువంటి నిందితులు శిక్ష గురవుతారు. ఇవే కాకుండా మనకి వీటి కోసం చేయబడేటువంటి ప్రత్యేక చట్టాలు అనేవి స్త్రీలకు రక్షణని, ప్రత్యేక అవకాశాలని కల్పిస్తున్నాయి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుందాం. అందులో ఫస్ట్ వన్ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ 1929. దీన్నే మనం శారదా చట్టంగా కూడా వ్యవహరిస్తాము. ఈ చట్టం ప్రకారం ఏమిటి అంటే మనకి ఇది 1929లో బాల్య వివాహాలకు సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి చట్టం. అప్పట్లో 14 సంవత్సరాలు బాలికలకు, 18 సంవత్సరాలు బాలలకు కనీస వివాహ వయస్సుగా చెప్పడం జరిగింది. అయితే తర్వాతి కాలంలో 14 సంవత్సరాలు అనేది కూడా బాల్యంలోకే వస్తుంది అని చెప్పి తర్వాత దీనికి సంబంధించిందే నెక్స్ట్ ఉన్నటువంటి చట్టం గమనించండి, ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006. దీని ప్రకారం
బాలికల కనీస వివాహ వయస్సు 18 ఇయర్స్కి, బాలుర కనీస వివాహ వయస్సు 21 ఇయర్స్కి పెంచడం జరిగింది. సో 18 సంవత్సరాలు నిండినటువంటి బాలికలకు మాత్రమే వివాహం అనేది చేయాలి. 18 లోపు ఎవరికైనా వివాహం చేసినట్లయితే అది ఈ చట్టాల ప్రకారం ప్రస్తుతం శిక్షార్హులుగా మనం చెప్పవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. దీని ప్రకారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కట్నం అనేది వస్తు రూపేణ కావచ్చు లేదా ద్రవ్య రూపేణ కావచ్చు, ఏ రూపంలోనే కూడా ఇవ్వడం తీసుకోవడం అనేది నేరం. అండ్ నెక్స్ట్ వన్, ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. దీని ప్రకారం హిందూ పద్ధతుల్లో పురోహితులు ఇలా పెద్దలు వీటికి సంబంధించి ఏర్పరిచినటువంటి ఆచార సాంప్రదాయాల మధ్య జరిపేటటువంటి వివాహం యొక్క చెల్లుబాటుకు సంబంధించినటువంటి చట్టం హిందూ మ్యారేజ్ యాక్ట్. అండ్ నెక్స్ట్ వన్, ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. ఇది కేవలం హిందూ మతానికి సంబంధించనే కాకుండా ఒక మతం వారు వేరే ఏ మతస్థులనైనా సరే పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి చట్టబద్ధత కల్పించేటటువంటి యాక్ట్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. ఇది మనకి ఈ యాక్ట్ క్రింద మనం చెప్పుకోవాలంటే రిజిస్టర్డ్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 పరిధికి లోబడే జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వన్, ఫారెన్ మ్యారేజెస్ యాక్ట్ 1969. ఈ యాక్ట్కి సంబంధించి ఏంటంటే వధువు కావచ్చు వరుడు కావచ్చు ఇండియాలో నివసించే పౌరుడు రెసిడెంట్ అయితే వేరొక తన యొక్క స్పౌజ్ అంటే భాగస్వాములు అనేవారు వేరే దేశాలతో సంబంధించిన వాళ్ళు అయినా సరే వారి వివాహం ఇక్కడ ఇండియాలో చెల్లుబాటు అవుతుంది అనే దానికి సంబంధించినటువంటిది ఈ ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ 1969. అండ్ నెక్స్ట్ వన్, ద ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ 1954. ఇది పెళ్ళికి సంబంధించినటువంటి వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి యాక్ట్. దీన్ని బేస్ చేసుకుని సివిల్ కోర్టుల పెళ్ళి అయిన తర్వాత వచ్చేటువంటి వివాదాలని పరిష్కరించుకోవడం కోసం సివిల్ కోర్టులు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. అండ్ నెక్స్ట్, మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ 1874 అనేది ఇక్కడ పిల్లలపై తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత సమానమే. అలాగే స్త్రీ సంబంధించి పాలసీ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయటం, స్త్రీ స్వతంత్రంగా ప్రాపర్టీకి సంబంధించి ఫైనాన్స్ చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు అనే దానికి సంబంధించినటువంటి వివరాలకి చెప్పేటటువంటి యాక్ట్ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ 1874. నెక్స్ట్, ఇండియన్ డైవోర్స్ యాక్ట్ 1969. అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు కోర్టు యొక్క ఆదేశాలను అనుసరించి లీగల్గా విడిపోవడానికి ఈ యాక్ట్ అనేది ఉపకరిస్తుంది. అండ్ నెక్స్ట్, ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. అంటే స్త్రీకి సంబంధించి ఒక భార్య కావచ్చు లేదా సహజీవనం జరిపే స్త్రీ కావచ్చు లేదా ఒక ఇంట్లో నివసించేటటువంటి మరెవరైనా స్త్రీ కావచ్చు, ఆ ఇంట్లో ఉండేటటువంటి ఇతరుల వల్ల ఏ శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధింపబడుతున్నట్లయితే వారి నుండి రక్షణ పొందడం కోసం ఈ యాక్ట్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ నెక్స్ట్, గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890. మైనర్ సంరక్షకులకు గార్డియన్గా బాధ్యతలను తీసుకునేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి యాక్ట్ ఇది. అలాగే నెక్స్ట్, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. ఇది వారసత్వ చట్టం. అంటే భర్త ఆస్తికి లీగల్గా భార్య ఫస్ట్ వారసురాలుగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. ఇది ఏంటంటే 15 సంవత్సరాల లోపు హిందూ పిల్లల్ని దత్తత తీసుకోవడం కోసం పిల్లలు లేనటువంటి వ్యక్తులకి ఒక వరంగా ఈ యాక్ట్ చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్, ద సక్సెషన్ యాక్ట్ 1956 విత్ అమెండ్మెంట్ 2005. ఇది 1950 గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890. అలాగే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956,
వీటికి కొనసాగింపుగా ఈ యాక్ట్ అనేది చేయడం జరిగింది. సో ఇది కూడా వారసత్వ చట్టానికి సంబంధించిందే. అండ్ నెక్స్ట్ కమిషన్ ఆఫ్ సతీ యాక్ట్ 1987 సతీ సహగమనాన్ని నిరోధించడానికి ఏర్పాటు చేయబడినటువంటి యాక్ట్ ఈ కమిషన్ ఆఫ్ సతీ యాక్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956. ఇది బాలికలకి స్త్రీలకు సంబంధించిన వెరీ పర్టికులర్గా 21 years లోపు బాలికల యొక్క అక్రమ రవాణాకి సంబంధించి వారికి బాలికలకు రక్షణ కలిగించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి చట్టంగా మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ద ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 1968. ఇది 10 సంవత్సరాల లోపు పిల్లలపై ఏదైనా హెరాస్మెంట్ చేస్తూ ఉంటే, లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటే అలాంటి పిల్లల్ని రక్షించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి యాక్ట్. అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1986. ఈ యాక్ట్ ప్రకారం చైల్డ్ వర్కర్స్ అనేవి నాట్ అలౌడ్ అనమాట ఏ ఫ్యాక్టరీస్లోనే కూడా. కంపల్సరీ చిన్న వయసు ఎవరైనా పిల్లల్ని పనిలోకి తీసుకుంటున్నారు అంటే వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ వాళ్ళు అడిగి తీసుకుని 14 సంవత్సరాల లోపు పిల్లల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో పనిలో చేర్చుకోకూడదు అని చెప్పేటటువంటి యాక్ట్. అండ్ ద మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. దీనికి సంబంధించి పిల్లలు పుట్టకుండా గర్భనిరోధానికి సంబంధించినటువంటి వాడకాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన స్వేచ్ఛ అనేది స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా వారి నిర్ణయాలకి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. దానికి సంబంధించిన యాక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ ముస్లిం ఉమెన్ యాక్ట్ 1986. దీనికి సంబంధించి ఏంటంటే ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి వారి మతాచార ప్రకారం ఉండేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే అలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి వాళ్ళ కోసం ప్రత్యేకించి వాళ్ళ ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి చట్టం ఈ ముస్లిం ఉమెన్ యాక్ట్ 1986. అండ్ నెక్స్ట్ వన్ ద మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 అమెండెడ్ ఇన్ 1995. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇది వర్కింగ్ ఉమెన్స్కి బాగా యూస్ఫుల్ యాక్ట్ అనమాట. అంటే వర్కింగ్ ఉమెన్స్ వర్క్ చేసే సమయంలో కన్సీవ్ అయినట్లయితే వాళ్ళు మెటర్నిటీ లీవ్ తీసుకునేటప్పుడు పూర్తి లీవ్ అనేది పేయింగ్ విత్ శాలరీ తీసుకునే విధంగా ఆర్థిక పరంగా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉపయోగపడేటటువంటి యాక్ట్గా మనం చెప్పవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976. ఈ రెమ్యూనరేషన్ యాక్ట్ ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఒకే విధమైనటువంటి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరికీ కూడా సేమ్ ఈక్వల్ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అనేటటువంటి యాక్ట్ ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976. అండ్ నెక్స్ట్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ 1986 యాక్ట్. ఇది కానీ మనం చూసుకున్నట్లయితే మహిళల్ని కించపరిచే విధంగా వారి గౌరవానికి భంగం కలిగే విధంగా ఎవరైనా మాట్లాడినా వారికి అవమానకరంగా ప్రవర్తించిన వారికి తప్పనిసరిగా శిక్ష అనేది పడుతుంది, నేరంగా పరిగణిస్తారు. వాటి నుంచి రక్షణ కల్పించేటువంటి యాక్ట్ ఈ ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ 1986 యాక్ట్. అండ్ నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990. ఇది ఏంటంటే రాజ్యాంగపరంగా చట్టపరంగా ఏమైతే చట్టాలని చేయడం లేదా ఆర్టికల్స్ తీసుకుని స్త్రీలకు సంబంధించి రక్షణకు సంబంధించి అమలు చేయాలి అనేవి నిర్ణయించబడ్డాయో అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, అవి కరెక్ట్గా అమలవుతున్నాయా లేదా వీటన్నిటికి సంబంధించినటువంటి రివ్యూ కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 1990. అండ్ లాస్ట్ వన్ సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ 2013. పనిచేసేటటువంటి ప్రదేశంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురైనా అలాంటి వ్యక్తులు నేరం రుజువైతే శిక్ష పడేందుకు వీలుగా అక్కడి మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఏర్పాటు చేయబడినటువంటి యాక్ట్ ఈ యాక్ట్ అన్నమాట. ఈ విధంగా
స్త్రీలకి సంబంధించి రాజ్యాంగపరంగాను అదేవిధంగా లీగల్గాను కూడా భారత రాజ్యాంగం హక్కులు అలాగే చట్టాలు కూడా చేయడం అయిందనమాట. వీటన్నింటి గురించి తప్పనిసరిగా స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా మెలగాల్సి ఉంటుంది.